ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే బెటర్, రాబోయేటువంటి రోజుల్లో మరింత అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారా? అయితే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ఫలితంగా హైడ్రోజన్ వెహికల్స్ అతి త్వరలో మన రోడ్లపైకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తొలి హైడ్రోజన్ ప్లాంట్, హైడ్రోజన్ ఫ్యూయల్ పాయింట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వర్చువల్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో ప్రారంభించారు. హీరో మోటార్ కార్పొరేషన్కి చెందినటువంటి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థను ఏర్పాటు చేయడం, దాని ద్వారా తిరుపతిలో హైడ్రోజన్ ఫ్యూయల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవాన్ని వర్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే హైడ్రోజన్ వెహికల్స్ నడవబోతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అది ఎలాగో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం. హీరో మోటార్ కార్పొరేషన్కి చెందినటువంటి సిస్టర్ కన్సర్న్ ఇది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రోజన్ ఫ్యూయల్ కాంప్లెక్స్ని ఓపెన్ చేసినటువంటి సంస్థ. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సంవత్సరానికి 25 టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధంగా ఇక్కడ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇది మరింత విస్తరిస్తున్నారు. ప్రాథమిక దశలో ప్రారంభోత్సవాన్ని మాత్రం చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే వెహికల్స్కి అలవాటు చేసేటువంటి క్రమంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చేయాల్సినటువంటి చేంజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టడం కోసమే హీరో గ్రూప్ ఇది ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వర్చువల్గా ఇది ప్రారంభోత్సవం జరిగింది. తిరుపతిలో దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్కి సంబంధించినటువంటి చర్చ కూడా మరొకటి నడుస్తుంది. అతి త్వరలోనే హైడ్రోజన్ వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన పరిగెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, హైడ్రోజన్ వెహికల్స్. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్. ఇందులో వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 160 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ రాష్ట్రంలో ఉత్పత్తి జరిగే విధంగా ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచన. అంటే 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించాలనేది ప్రణాళిక. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి 2 రకాల వెహికల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ విధంగా అయితే సెల్ బేస్డ్ అంటే బ్యాటరీ బేస్డ్గా వాడుతున్నామో, గ్రీన్ హైడ్రోజన్ పవర్తో నడిచేటువంటి బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ ఒక రకం అయితే, మరొక రకం వచ్చేసి మామూలుగా ఫ్యూయల్ పాయింట్ ఎట్లయితే మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకుని ఉపయోగిస్తామో అదే తరహాలో తరహాలో ఫిల్ చేసుకుని ఉపయోగించే గ్యాస్. ఇప్పుడు సిబిజికి సంబంధించి కంప్రెస్డ్ బయోగ్యాస్లు కానీ, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని కానీ ఉపయోగించి ఎలా అయితే చేస్తున్నాం అటువంటి 2 రకాల మోడల్స్ వెహికల్స్ వస్తాయి. సో వీటికి సంబంధించి ప్రయోగాత్మకంగా పరిశీలన చేసేందుకు 10 గ్రూపులకి 10 మార్గాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రూట్ కూడా ఉంది. మొత్తం 37 వాహనాలకి కేంద్ర ప్రభుత్వ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది. దాదాపు 208 కోట్ల రూపాయలని దీనికోసం ఖర్చు చేస్తున్నారు. ఒక పైలట్ ప్రాజెక్ట్గా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూట్లలో ఈ గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్ని, అవి కూడా డిఫరెంట్ కేటగిరీ వెహికల్స్ ఉన్నాయి. అవేంటో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇచ్చినటువంటి క్లియరెన్స్. ఇది న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది. మొత్తం 37 రకాల వాహనాలకి పర్మిషన్స్ ఇచ్చారు. 22 ఇంటర్నల్ కంబషన్ ఎంజిన్స్ టు ఆపరేట్ 10 రూట్స్ అక్రాస్ ఇండియా, అక్రాస్ కంట్రీ అని చెప్పని 9 హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్స్, అంటే 9 స్టేషన్స్ ఏమో హైడ్రోజన్ రీఫ్యూయలింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. అలానే దేశవ్యాప్తంగా మొత్తం 37 హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ముందు రూట్స్ చూస్తే కనుక ఈ సెలెక్టెడ్ రూట్స్ని చూస్తే గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ఆగ్రా, ఇది చాలా టూరిస్ట్ ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశం. సో ఫస్ట్ రూట్ అది డిసైడ్ చేశారు. తర్వాత భువనేశ్వర్, కోనార్క్, పూరి, ఇది కూడా టూరిస్ట్ రిలేటెడ్ సర్క్యూట్ కింద మనం చూడాలి. మరొకటి అహ్మదాబాద్, వడోదర, సూరత్, ఇది గుజరాత్కి సంబంధించిన బిజినెస్ సెక్టార్కి సంబంధించిన రూట్. ఇక సాహిబాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, ఇది కూడా టూరిస్ట్ స్పాట్. ఆగ్రాకి వీటికి కనెక్ట్ అయ్యేటువంటి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక పూణే, ముంబై, ఇది చాలా ముఖ్యమైనటువంటిది బిజినెస్ పాయింట్గా చూడాలి మనం. ఇక జంషెడ్పూర్, కళింగనగర్, తర్వాత తిరువనంతపురం, కోచి టు ఎడపల్లి, అండ్ తర్వాత జామ్నగర్, అహ్మదాబాద్, తర్వాత NH16కి సంబంధించి విశాఖపట్నం రూట్ని ఫైనల్ చేశారు. NH16 అంటే నేషనల్ హైవే 16వ నెంబర్ జాతీయ రహదారికి సంబంధించి విశాఖపట్నం నుంచి బయ్యవరం వరకు ఈ రూట్ని డిసైడ్ చేశారు. మొత్తం 10 మార్గాల్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ 10 మార్గాల్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక రూట్ ఉంది. విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక ప్రధానమైన
కారణం. ఎందుకంటే అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని నెలకొల్పింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగింది. అతి త్వరలో దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. అలానే దీని ఆపరేషన్స్కి సంబంధించి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు అవకాశం ఇచ్చారు. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, అశోక్ లేలాండ్, అలానే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ అంటే అన్ని పెట్రోలియం కంపెనీలు, ప్రధానమైన 3 పెట్రోలియం కంపెనీలకు కూడా ఇక్కడ అవకాశం వచ్చింది. ఏజెన్సీ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. సో ఈ సంస్థలకి ఆపరేషన్స్ సంబంధించినటువంటి బాధ్యతను ఇచ్చారు. మొత్తం 18 to 24 months దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే ఈ కొత్త రకం వెహికల్స్ వినియోగించేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, ఇంజన్లు పనితీరు విషయంలో, ఎందుకంటే కొన్ని కంపెనీలు ఆల్రెడీ తమదైనటువంటి ప్రోడక్ట్స్ని డెవలప్ చేసే R&D విభాగాల ద్వారా టాటా మోటార్స్ సొంత హైడ్రోజన్ ఇంజిన్ని తయారు చేసింది. అదే తరహాలో మిగతా కంపెనీలు కూడా అనేక ప్రయోగాలు చేసినాయి. కొన్ని ఇంపోర్టెడ్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనితీరు విషయంలో ఎలా ఉంటాయి, ఎందుకంటే ఇప్పటివరకు ఉపయోగిస్తున్నటువంటి పెట్రోలియం డీజిల్ వాహనాలకు సంబంధించి ఒక స్పష్టత ఉంది, వాటి మెకానిజం అందుబాటులో ఉంది. రిపేర్లు వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి రావడానికి కూడా పని తెలిసినటువంటి సర్వీస్ టీం కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ హైడ్రోజన్ అనేది పూర్తిగా కొత్త వ్యవస్థ. ఇది ఈ కొత్త వ్యవస్థని ఏ విధంగా మనం జనంలో వినియోగంలోకి తీసుకురావాలనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే టెక్నికల్ సపోర్ట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ప్రధానమైనటువంటి రూల్ అంటే NH16లో విశాఖపట్నం నుంచి భయవరం వరకు వెళ్ళేటువంటి రూట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో ఇంకొకటి అంటే ట్రక్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇండివిజువల్ వెహికల్స్ తరహా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్గా ఈ మార్గాల్లో నడుస్తాయి. ప్రధానంగా ఈ ట్రక్కులు, బస్సుల ద్వారానే ప్రయోగాలు చేస్తుంది. అన్నీ కూడా టూరిజం సర్క్యూట్ రిలేటెడ్ మార్గాలనే కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హెవీ వెహికల్స్ ఆపరేట్ చేసేటప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇంజన్లు ఏ విధంగా పనిచేస్తాయి. అలానే ఇందులో 2 రకాల వెహికల్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇండివిజువల్ వెహికల్స్లో ప్రయోగాత్మకంగా మనం ఇండివిజువల్ వెహికల్స్లో చూసేటప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎక్కువ మంది బ్యాటరీ బేస్డ్గా వాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఈ భారీ ట్రక్కులు, వాహనాలకు సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. కాబట్టి వాటిలో కూడా సెల్ బేస్డ్ టెక్నాలజీవి కొన్ని ఉపయోగిస్తారు. అలానే ఫ్యూయల్ నింపుకుని నడిపేటువంటి వాహనాల టెక్నాలజీని కూడా కొన్నిటిని ఉపయోగిస్తారు. సో ఈ ప్రయోగాలన్నీ కనుక సక్సెస్ఫుల్గా నడిస్తే గ్రీన్ హైడ్రోజన్ వాహనాలు అంటే ఈ భారీ బస్సుల దగ్గర నుంచి ప్రయాణికులకి సంబంధించి అంటే సామూహిక ప్రయాణానికి సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫార్ములా కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇండివిజువల్ వెహికల్స్, పర్సనల్ వెహికల్స్లో కూడా మనం చొరబడవచ్చు. ఎందుకంటే చాలా కంపెనీలు ఇందులో ప్రయోగాలు చేస్తున్నాయి. టొయోటా లాంటి, హుండాయ్ లాంటి, టాటా మోటార్స్ లాంటి, అలానే మారుతి సుజుకి కంపెనీ కూడా ఇటీవలే గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పెరిమెంట్స్ ప్రారంభించింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాటరీ వెహికల్స్, ఈవీ వెహికల్స్ పైన కూడా లాంచ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈవీ టెక్నాలజీ కనుక లాంచ్ అయినా కానీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడం, ఆ బ్యాటరీని కన్వర్షన్ చేసుకోవడం ఎలా అనే దాని మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి పెట్రోలియం డీజిల్ ఇంజన్స్ని రీప్లేస్మెంట్, ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం గ్యాస్ ఇంజన్స్, సిఎన్జి ఇంజన్స్ ఎట్లయితే పెట్టుకునేటువంటి వెసులుబాటు, ఆ కిట్స్ ఇన్స్టాల్ చేసేటువంటి ఫెసిలిటీ ఉండేదో ఆ తరహాలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి వెహికల్ని రీప్లేస్మెంట్ చేయడం ఎలా అనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయోగాలు చేస్తుంది. వివిధ సంస్థలతో, వివిధ రీసెర్చ్ గ్రూపులు దీనిపైన వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా వినియోగానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా ఈ రూట్లను సెలెక్ట్ చేసింది. కనీసం 18 నెలల నుంచి 24 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు ఈ వాహనాలు నడుస్తాయి. అందులో ఉండేటువంటి సమస్యల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా 208 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించింది. ఈ ఫార్ములా కనుక సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. అదేవిధంగా దేశంలో రవాణా రంగంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రముఖ పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పినట్టుగా రాబోయేటువంటి 5 ఏళ్లలో గ్రీన్ హైడ్రోజన్ స్పేస్ కనుక పెరిగితే ప్రొడక్షన్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా రన్ చేస్తుంది.